అందరికీ నమస్కారం. పీవీఎస్ నవోదయ ఫార్మ్స్కి స్వాగతం. ఈ మొక్క మీ అందరికీ పరిచయం ఉన్న మొక్కేనండి. మనం అప్పుడప్పుడు పొలాల గట్ల మీద ఖాళీ ప్లేసుల్లో నడుస్తూ ఉంటే మనకు అంటుకుంటూ ఉందండి. ఈ మొక్క బట్టలకి మొత్తం అంటుకుపోతూ ఉంటుందండి. ఇది మొత్తం ముళ్ళులాగా ఉంటాయి చూడండి. అదే అండి మీ అందరికీ తెలుసు. దీని పేరు ఉత్తరేణి అండి. ఇందులో 2 రకాలు ఉంటాయండి. ఇది తెల్ల ఉత్తరేణి అని ఇప్పుడు మీకు చూపించేది. ఇంకోటి ఎర్ర ఉత్తరేణి కూడా ఉందండి, అది చూపిస్తా. ఏమీ లేదండి, కాడలు మొత్తం ఎర్రగా ఉంటాయండి ఎర్ర ఉత్తరేణికి. తెల్లదానికేమో చూడండి ఇలా ఎర్రగా ఉంటుంది ఎర్ర ఉత్తరేణి. తెల్లది మాత్రం ఇలా తెల్లగా ఉంటుందండి. ఇది మొత్తం ఉత్తరేణి అండి. దీని యొక్క ఉపయోగాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇది ఆడవారికి భూమి మీద ఉన్న ఒక చక్కటి సంజీవిని అండి. ఆడవారి పాలిట మెచ్యూర్ అయిన ప్రతి అమ్మాయి నుండి మెనోపాజ్ వచ్చిన ప్రతి ఆడవారి వరకు ఇది చాలా చక్కటి ఔషధం అండి. దీని యొక్క ఉపయోగాల గురించి ఇప్పుడు మీకు చెప్దాం అనుకుంటున్నా అండి. ఇది వర్షాకాలం అయితేనండి ఆకులు బాగా పెద్దగా ఉంటాయండి. ఇప్పుడు వర్షాలు అయిపోయినాయి కదండి, నీళ్ళు ఉంటే ఇప్పుడు కూడా పెద్దగానే ఉంటాయండి ఆకులు, కానీ నీళ్ళు లేక కొంచెం చిన్నగా ఉన్నాయండి. మనకి కావాల్సింది ఔషధానికి వీటి యొక్క ఆకులేనండి. ఇలా ఉంటాయండి ఆకులు ఇలా గుండ్రగా ఉంటాయండి ఆకులు మొత్తం. ఈ ఆకులేనండి మనకు కావాల్సింది. మెయిన్ ఏంటంటే అండి, ఆడవాళ్ళకి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది కదండి. ఆ ఓవర్ బ్లీడింగ్ అయ్యి ఎన్ని మందులు వాడినా తగ్గని వారికి, తర్వాత ఓవర్ బ్లీడింగ్ కూడా ఎక్కువ రోజులు అయిపోయి క్లాట్స్ గడ్డలు పడతాయి కదండి, అలాంటి వాళ్ళకి ఇది చాలా చక్కటి ఔషధం అండి. దీని యొక్క ఉపయోగాల గురించి మనం తెలుసుకుందామండి. మీరు ఎవరు స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఎలా వాడాలి ఏంటి అనేది నేను చెప్తానండి. నేను చూసిన ఒక సంఘటన, ప్రత్యక్షంగా చూసిందండి. మాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నదండి. ఒక ఆవిడికి బాగా ఇట్లాగేనండి మెనోపాజ్ వచ్చిన తర్వాత తను 43 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అండి చాలా సఫర్ అయ్యేదండి. 15 డేస్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి పీరియడ్స్ వచ్చేవండి. అప్పుడు మెడిసిన్స్ వాడుతూనే ఉంది కానండి, అయినా తగ్గలేదండి తనకి. తర్వాత అట్లాగే పాపం ఇబ్బంది పడుతూనే ఉంది, మెడిసిన్ వాడుతూనే ఉంది. ఈ లోపల తనకి 45-47 దాకా వచ్చినాయండి ఏజ్. వచ్చిన తర్వాత అండి ఇక్కడ లోకల్లో ఉన్న 2 డాక్టర్స్ని, లేడీ డాక్టర్స్ని మార్చిందండి. మార్చినా కూడా తగ్గకపోతే హైదరాబాద్ వెళ్ళిందండి. హైదరాబాద్ వెళ్తే అక్కడ ఒక హాస్పిటల్లో తనకి అన్ని రకాల టెస్టులు చేసి, తర్వాత గర్భసంచిని కొంచెం కట్ చేసి టెస్ట్లకు పంపించారండి. పంపించిన తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి, అంతా నార్మలే అని చెప్పారు. ఏంటంటే మెనోపాజ్ టైంలో ఇలాగే ఉంటుంది, మీరు రెస్ట్గా ఉండడమే, చేసేది ఏమీ లేదని చెప్పారండి. అప్పటికే 1 మంత్ అండి కంటిన్యూగా బ్లీడింగ్ అవుతానే ఉంది. చాలా పాపం బ్లడ్ పర్సంటేజ్ కూడా బాగా తగ్గిపోయిందండి తనకి. అటువంటి టైంలోనండి ఈ మెడిసిన్ గురించి తెలిసిందండి తనకి. తెలిసి అయితే అప్పుడు ఆ టెస్ట్లకు పంపించినప్పుడు అండి ఈ బ్లీడింగ్ అయినప్పుడు వాడడానికని ఒక టాబ్లెట్స్ ఇచ్చారండి. కంటిన్యూగా 3 డేస్ వేసుకోవాలి అని చెప్పారండి. కానీ ఆ 3 డేస్ వేసుకుంటే తగ్గింది కానండి, మళ్ళీ నెక్స్ట్ 1 మంత్ అవగానే మళ్ళీ కంటిన్యూగా సేమ్ ప్రాబ్లం మళ్ళీ వచ్చేసిందండి. ఆ మందులు వాడినా కూడా ఆ రిపోర్ట్స్లో మాత్రం ఏమీ లేదని వచ్చిందండి. అయినా సరే స్కానింగ్లని, టెస్ట్లని, చాలా మెడిసిన్స్కి చాలా డబ్బులు ఖర్చు పెట్టిందండి. ఇక మామూలు వాళ్ళంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడతారు కదండి, ఉన్న వాళ్ళంటే పెట్టగలరు కానీ. అయితే తను చాలా బేర్ చేసిందండి, చాలా అంటే చాలా అండి. అటువంటి స్థితిలో ఈ మొక్క గురించి తెలుసుకోవడం, దీన్ని వాడే విధానం గురించి తెలుసుకోనండి 3 డేసేనండి. పీరియడ్స్ వచ్చిన 4th డే నుంచి 3 డేస్ కంటిన్యూగా వాడిందండి. వాడిన తర్వాత చాలా బాగా రిజల్ట్ వచ్చిందండి. తర్వాత మంత్ కూడా కరెక్ట్ టైం టు టైం రావడం మొదలుపెట్టిందండి. అవి తర్వాత బ్లీడింగ్ క్లాట్స్ తగ్గిపోయినాయండి. గడ్డలు పడతాయి కదండి, ఆ డెలివరీలప్పుడు ఎలా అయితే పడతాయో అలా పడేయండి, అవి కూడా తగ్గిపోయినాయి అంటండి. తర్వాత ఈ మెడిసిన్ గురించి నాకు చెప్పడం జరిగిందండి. దీన్ని నేను అందరికీ చెప్తున్నానండి. తను చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుందిలేండి.
ఇక అందుకే నేను ఎవరన్నా ఇలాంటి ప్రాబ్లం ఉంది అని చెప్తే మీరు ఇలా చేసి చూడండి. ఒక 3 డేసే కదా, ఇన్ని మందులు వాడుతున్నారు, హాస్పిటల్స్ తిరుగుతున్నారు. హాస్పిటల్కి వెళ్తేనండి బోల్డ్ టైం వెచ్చించాలి కదండి. వెళ్ళి అక్కడ కూర్చోవాలి, ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి, చాలా రిస్క్ తీసుకోవాలి కదండి. అదేదీ లేకుండా ఇది ఒక మొక్క, మనకి కనపడిన మొక్కని మనం చక్కగా యూస్ చేసుకోవచ్చండి. ఎలాగంటే అండి చాలా ఈజీ అండి, ఏమీ లేదు. పొద్దున్నే ఈ పెద్ద ఆకులు అనుకోండి, కొంచెం బాగా పెద్దగా ఉంటాయండి ఆకులు. ఆ పెద్ద ఆకులు అయితేనండి ఒక 6-7 ఆకులు తీసుకోవాలండి. ఇలా కొంచెం చిన్నగా ఉన్నాయనుకోండి 10-12 ఆకులు తీసుకోనండి. కొంచెం పెరుగులో వేసేసి పొద్దున్నే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇండ్లలో బ్లెండర్స్ ఉంటున్నాయి కదండి, చిన్న బ్లెండర్లు, జ్యూసర్లు ఉంటున్నాయి కదా. ఆ పెరుగుతో పాటుగా వీటిని కూడా వేసేసండి ఫుల్గా బ్లెండ్ చేసేయాలండి. చేసిన తర్వాత మజ్జిగని పల్సగా చేసుకోనండి, ఏ పూట కాపూటేనండి మజ్జిగ చేసుకొని పొద్దున్నే పరగడుపున, మధ్యాహ్నం, నైట్ పడుకునే ముందు తాగేస్తండి. 3 డేస్ అంటే పీరియడ్స్ వచ్చిన 4th డే నుంచి అండి 3 డేస్ తాగితేనండి ఫస్ట్ డే మామూలుగా అనిపిస్తుందండి. సెకండ్ డేకి క్లాట్స్ ఆగిపోతాయండి, గడ్డలు పడ్డం ఆగిపోతాయి. థర్డ్ డేకి బ్లీడింగ్ ఆగిపోతుందండి. కానీ తర్వాత ఈ వాడిన తర్వాత అండి పీరియడ్స్ కూడా రెగ్యులర్గా రావడం, ప్రాబ్లం లేకుండా ఒక 2-3 మంత్స్ అట్లా కంటిన్యూగా వాడిందండి తను. వాడిన తర్వాత ఇక అసలు అలాంటి ప్రాబ్లం లేదండి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాలేదండి. మళ్ళీ ఇంకొక ఉపయోగం ఏంటంటే అండి, ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు బాగా కడుపులో నొప్పి వస్తుంది కదండి, అటువంటి వాళ్ళు కూడా అండి ఇవి కొంచెం పెద్ద ఆకులు ఉన్నాయనుకోండి, ఆ పెద్ద ఆకులను తీసుకొని ఒక 6-7 ఆకులు తీసుకోనండి, అందులో కొద్దిగా షుగర్ పెట్టాలండి. ఎందుకంటే ఇది కొంచెం చేదుగా అనిపిస్తుందండి. అందులో షుగర్ పెట్టేసి మూటలా కట్టేసండి, నోట్లో పెట్టేసుకొని దాన్ని చక్కగా జ్యూస్, మనం పాన్ తింటారు చూడండి, అలా జ్యూస్ వచ్చేలా చేసి ఆ జ్యూస్నంతా మింగుతూ ఉంటాయండి. ఒక 15-20 మినిట్స్లో అండి తన కడుపులో నొప్పి కూడా తగ్గిపోతుందండి. ఇది మాత్రం చాలా చక్కటి ఔషధం అండి. ఎవరు నిర్లక్ష్యం చేయకుండా అండి, ప్రతి ఒక్కరికి, ఆడవారికి అందరికీ ఉపయోగమే కాబట్టి అండి దీన్ని షేర్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఆడవారు చూస్తేనేమో ఆడవాళ్ళకి షేర్ చేయండి, మగవారు చూసినా కానీ వాళ్ళకి కూడా ఇంట్లో తల్లి, చెల్లి, భార్య ఇలా రిలేషన్షిప్లో ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి అండి వాళ్ళకు కూడా, ఎందుకంటే ఇంట్లో ఇది ఫ్యామిలీ ప్రాబ్లమేనండి. ఒక రకంగా ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే ఇంట్లో అందరికీ ఇబ్బందేనండి. అందుకని మగవారు చూసిన వారు ఇది ప్రతి ఒక్క ఆడవాళ్ళకి షేర్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటి యొక్క ఉపయోగాలండి ఇలా ఉన్నాయి కదండి. ఈ కంకులు ఇవి ఎండిన తర్వాత అండి వీటిని తీస్తే ఈ బియ్యంలాగా వస్తాయండి. చెయ్యొచ్చు ప్రాసెస్, కాకపోతే నేను ఎప్పుడూ చెయ్యలేదండి, విన్నాను. వీటిని మనం ఇవి చేసుకుంటాం చూడు, పాయసం చేసుకుంటాం కదండి, బియ్యంతో పాయసం చేసుకున్నట్టే ఈ సగ్గు బియ్యం పాయసం అలా చేసుకుంటాం కదండి, అలా కూడా చేసుకోవచ్చండి. వీటిని చేసుకొని తాగొచ్చండి. ఆకలి వేయదు అంటారండి. మనం బాడీ తగ్గాలి, డైట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫుడ్ తీసుకోకుండా ఉండడం కోసం వీటిని ఇలా జావ చేసుకొని తాగితే అండి ఆకలి వేయదు అంటారండి. ఇంత క్రితము ఋషులు తపస్సు కోసం వెళ్ళినప్పుడు అండి వీటిని యూస్ చేసేవారటండి, నేను విన్నాను. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు, కానీ వినడం అయితే విన్నాను అండి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఇంకొకరికి షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ వల్ల ఇంకొంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడకుండా ముందుకి నా ఛానల్ వెళ్ళగలుగుతుందండి. ఇవి ఆకులు ఇంకా పెద్దగా కూడా ఉంటాయండి, అవి ఇప్పుడే చూపిస్తాను ఉండండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఆకులు పెద్దగా కూడా ఉంటాయండి. ఇలా మీకు చూపించడం కోసం మళ్ళీ వేరొక మొక్కను చూసుకుని వచ్చి చూపిస్తున్నానండి. ఇదిగోండి ఇలా పెద్దగా కూడా ఉంటాయండి ఆకులు, చూశారు కదండి. దీని పేరు ఉత్తరేణి అండి. దీని యొక్క ఉపయోగాలు చాలా చాలా ఉన్నాయి కానండి, మెయిన్ ప్రతి ఒక్క ఆడవారు ఎదుర్కొనే సమస్య కోసం నేను ఇప్పుడు వీడియో తీస్తున్నానండి. 11 సంవత్సరాలు వచ్చి రజస్వలైన అమ్మాయి దగ్గర నుండి 55 సంవత్సరాలు వచ్చిన మెనోపాజ్ దశకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మొక్క అండి ఇది.
వాడడం కూడా చాలా తేలికండి. కాకపోతే ఇది వాడిన 3 డేస్ అండి కొంచెం మసాలాలు తినొద్దండి. వేడి వస్తువులు, పచ్చళ్ళు అలాంటివి తినకుండా ఉంటే మనం తొందరగా క్యూర్ చేసుకోగలుగుతామండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.